సభాధ్యక్షులు గౌరవనీయులు నూతనంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలు విద్యాసాగర్ గారికి, పదవి విరమణ చేసినటువంటి పెద్దలు శివారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు బోండా ఉమా గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు, మీ అందరికీ చిరపరిచితులు, హితులు, సన్నిహితులు గౌరవనీయులు అశోక్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక హోదాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరినీ కూడా, ఎవరైతే ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా నాయకత్వం వహించడమే కాకుండా ఈ రోజున మీకున్న సమస్యల్ని పరిష్కరించుకునేదానికి మీదైన శైలిలో పయనించే మీ నాయకత్వానికి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి సంఘ సభ్యులకి, విద్యాసాగర్ గారి అభిమానులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, పాత్రికేయులకి నా నమస్కారాలు. మనందరికీ తెలిసినటువంటి వాస్తవమైన కూడా ఈరోజు మరొకసారి మీ ముందు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం నా మీద ఉందని చెప్పి భావిస్తూ ఉన్నా. మొదటిగా ఏంటంటే, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ అందరి తోడ్పాటుతో, సహకారంతో, ఆశీస్సులతో ఒక గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా ఒక మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది అని చెప్పి ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విద్యాసాగర్ గారు చెప్పిన సమస్యలు కొత్తవి కాదు, మనం ఎప్పుడు నిత్యం కొనసాగుతున్నటువంటి సమస్యలు. అయితే ఒక్కటి మీ అందరికీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం, 2014-19 వరకు ఈనాటి ప్రభుత్వం ఆనాడు ఉంది. ఆ రోజు ఉద్యోగస్తుల అందరికీ కూడా, పెన్షనర్లకు కానీ లేకపోతే ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు ఏ అయితే ప్రస్తావించినటువంటి అన్ని అంశాలను కూడా డిఏ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, లేకపోతే హెచ్ఆర్ఏ విషయంలో కానీ, వీటిలన్నింటినీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయినా కూడా మీ యొక్క అసహనాన్ని మేము చూసాం. 2019 నుంచి 24 జరిగినటువంటి ప్రభుత్వం యొక్క పాలనలో ప్రశ్నించే గొంతుకులన్నీ కూడా మూతపడిపోయేలాగా, మోగబడిపోయేలాగా, ప్రశ్నిస్తే ప్రశ్నార్థకంగా మన యొక్క జీవితాలు మారేలాగా ఉన్న పాలన కూడా చూసాం. ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి ఎంత తేడా ఉంది అనేదానికి గతంలో హిట్లర్నో, నెపోలియన్నో లేకపోతే ఇంకోళ్ళ గురించో మనం తలుచుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ రకమైన పాలనతో మంచికి చెడుకి ఇంత తేడా ఉంటుందా అనే భావనకి తెలియజెప్పినటువంటి నాయకత్వం. నేను ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ముందు ఆయన్ని ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకున్నారు. ఎలాంటి నాయకుడు ఎన్నుకున్నారంటే, ఆయన రూపం తెలిపే కాదు, మనసు కూడా తెలిపోయింది. అలాంటి నాయకుడిని మీరు ఎన్నుకున్నారు. మీరేమీ భయపడాల్సిన అవసరం. ఇప్పుడు ఆయన ప్రస్తావించిన వీటిలన్నిటి కూడా మాకంటే ముందు మా నాయకుడితో ప్రస్తావిస్తూ ఉంటాడు. అందుకనే మనకి 1/4 ముందల రిలీజ్ అయింది. అంటే నేను మీకు వేరేగా నేనేం పొగట్టడానికి రాలే ఆయన్ని.
జరిగే వాస్తవాన్ని చెబుతా ఉన్నా. ఆయన ఎవరినైనా కూడా కన్విన్స్ చేయగలడు. అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన అయితే చాలా తొందరగా కన్విన్స్ చేయగలడు. ఏ రకంగా కన్విన్స్ చేయగలడంటే, ఏదైనా సరే పువ్వు, బ్రహ్మాండమైన పువ్వు ఉందనుకో, దాని మీద తేనెటీగ ఏ రకంగా వాలిద్దో ఆ నొప్పి లేకుండా తనకు కావలసింది పొందేలాగా ఉండే వ్యక్తి విద్యాసాగర్ గారు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకని మీరు ఎవ్వరూ కూడా భయపడద్దని చెప్పి, ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా బాగోడదు, పొగడ్తగా ఉంటుంది. నాకు మంచి స్నేహితుడు ఈ రాష్ట్రాన్ని, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఉద్యోగస్తుల నాయకుడిగా విద్యాసాగర్ గారు, ఒక కాడి కింద 2 జోడేట్లు ఏ రకంగా పనిచేసి ఈనాడు సమాజాన్ని కాపాడటానికి కృషితో ఏ రకంగా, ఆ వ్యవసాయంతో ఏ రకంగా, ఆ పంటతో ఏ రకంగా మనందరినీ బతికిస్తూ ఉన్నారో, వీళ్ళిద్దరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా వ్యక్తిగతంగా మనందరం కూడా ఎక్కడ కూడా వేరే రకమైన పరిస్థితులు లేకుండా అందరం కూడా అనుకున్నట్టుగా ఈ సమాజం ముందుకు నడిచేలాగా, మనం కూడా తృప్తిగా ఉండేలాగా చేయగలిగినటువంటి సమర్థుడు ఈరోజు మన ముందు ఉన్నాడని చెప్పి మీకు మనవి చేస్తూ, అలాంటి వ్యక్తికి భగవంతుడు అన్ని రకాల ఆయుష్ ఆశీస్సులు అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.